నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆకునూరి మురళి గారు రాజీనామా చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా 2024 సెప్టెంబర్ 6వ తేదీన అపాయింట్ అయిన ఆకునూరి మురళి గారి పదవీ కాలం 2 సంవత్సరాలు. అంటే 2026 సెప్టెంబర్ 6వ తేదీకి ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. కానీ ఒక 6 నెలల ముందే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు రాజీనామా చేశారు? ఇవాళ మధ్యాహ్నం వరకు ఆయన తన ఛాంబర్లో, తన ఆఫీస్లోనే, తన చైర్లోనే కూర్చున్న ఆకునూరి మురళి గారు ఆల్ ఆఫ్ సడన్గా సాయంత్రం 5 గంటల తర్వాత ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఆయన రాజీనామా చేస్తారు అన్నది ఎవరు ఊహించలే. రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ఒక ఎడ్యుకేషన్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున దానిపైన కసరత్తు చేసి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఆయన, మెంబర్స్ అందరూ కలిసి తెలంగాణ తిరిగి, బయటి దేశాలు తిరిగి మొత్తానికి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచారు. ఇది జనరల్గా ఏదో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన విద్యాశాఖ కమిషన్, అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటయ్యేది కమిషన్. సో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. మరి ఏం జరిగింది ఆల్ ఆఫ్ సడన్గా? అవసరమైతే ఈ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన్నే ముందు పెడతారేమో. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఇందులో ఉన్నది. స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఇంటర్మీడియట్ కూడా ఉండాలి అని ఒక లైన్ ఇందులో ఉన్నది. సరే, ఆ మధ్య ఈ టీచర్లకు సంబంధించిన శాలరీస్ మీద వివాదం జరిగినా మిగతా అన్ని అంశాలు కూడా బెటర్గానే ఉన్నాయి. సో మరి అలాంటప్పుడు ఆయనే ఎగ్జిక్యూట్ చేస్తారేమో, ఆయన చేతిలోనే మొత్తం బాధ్యతలు పెడతారేమో అని అనుకున్న సమయంలో, రేవంత్ రెడ్డికి దగ్గరగానే ఉన్నాడు అనుకుంటున్న సమయంలో ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆయన రాజీనామా లేఖను ఒకసారి పరిశీలిద్దాం మనం. ఏమున్నది అందులో? ఆ లేఖలో ప్రధానంగా ఆయన ఏమైనా కారణాన్ని ముందు పెట్టారా? సో ఇది ఆకునూరి మురళి గారి రెసిగ్నేషన్ లెటర్. ఏ రోజున ఈ రెసిగ్నేషన్ లెటర్ డేట్ ఉన్నది? 22 మే 2026, అంటే ఇవాళ. టు ద చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. డియర్ సార్, సబ్జెక్ట్ రిక్వెస్టింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మై రెసిగ్నేషన్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. 2026 సెప్టెంబర్ 6కి ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. ఆ పదవీ కాలంకి ఒక 6 నెలల ముందే ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు సర్వ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. సో ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, నన్ను తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు. As we have completed the task of submitting a comprehensive report on education with recommendations, I am submitting my resignation to the post of chairperson Telangana Education Commission. సింపుల్గా మా టాస్క్ ఏదైతే ఉందో, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అనే ఒక రిపోర్ట్ ఇవ్వాలన్న టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. అందుకు నేను రిజైన్ చేస్తున్నాను, ఒక లైన్ పెట్టడం జరిగింది. సో నేను ఐ థింక్ ఈ పాలసీ వచ్చిన తర్వాత మురళి గారిని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను మాట్లాడినప్పుడు కూడా నా టాస్క్ అయిపోయింది, ఇక నేను రిజిగ్నేషన్ ఇస్తా అనే ఆలోచనలో కూడా ఆయన లేడు. కానీ ఏం చేయాలి అని ఒక డిస్కషన్లో ఉన్నాడు తప్ప నేను రెసిగ్నేషన్ ఇచ్చేస్తాన, టాస్క్ అయిపోయిందనే ఆలోచనలో ఆయన లేడు. మరి అట్లాంటి ఆలోచనలో లేని, ఆ సమయంలో అట్లాంటి ఆలోచనలో లేని మురళి గారు ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సంథింగ్ ఏదో జరిగింది ఇంటర్నల్గా, సంథింగ్ ఏదో జరిగింది. యువర్ సిన్సియర్లీ ఆకునూరి మురళి, ఐఏఎస్, రిటైర్డ్. కాపీ టు శ్రీ అజిత్ రెడ్డి, సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, గౌట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ముఖ్యమంత్రికి సంబంధించిన సెక్రటరీకి కూడా అజిత్ రెడ్డికి ఒక కాపీని ఆయన పంపించడం జరిగింది. మరి ఏం జరిగింది? రేవంత్ రెడ్డితో ఏమైనా ఇబ్బంది జరిగిందా? అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా లేడా? టోటల్ ఎపిసోడ్లో విద్యాశాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. మరి ఏం జరిగింది? రేవంత్ రెడ్డికి దగ్గరే ఉన్నాడు కదా మురళి గారు కూడా. మరి దగ్గరగా ఉన్న ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ హయాంలో ఆయన కేసీఆర్ కలవలేదు, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అసలు చెప్పింది వినలేదు, అసలు కనీసం పట్టించుకోలేదు, రివ్యూలు చేయలేదు. సో అందుకోసం ఆయన ఆ రోజున బయటికి రావడం జరిగింది, రాజీనామా చేసిరు ఆయన. మరి ఇవాళ ఏం జరిగింది? సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి విజన్ ఫర్ ఇన్క్లూజివ్ ఎక్సలెన్స్, ఇందులో చాలామంది మెంబర్స్ కూడా ఉన్నారు. ఆయనతో పాటుగా మురళి గారు
ఆయన చైర్పర్సన్ అయితే పిఎల్ విశ్వేశ్వరరావు గారు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి, పద్మజా షా, కార్తీక్ సుబ్రహ్మణ్యన్, వీర వాసవి, జీనత్వర్ అజ్మీ సయ్యద్, ఎన్ వెంకటేష్, షేక్ జావేద్ అఫ్రోజ్, డాక్టర్ జె స్వప్న, మొత్తం ఆయనతో పాటు 11 మంది ఈ కమిషన్లో మెంబర్స్. సో వీళ్ళు చాలా తిరిగారు, చాలా వర్క్ చేశారు. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది, మొన్న తెలంగాణ అసెంబ్లీలో కూడా మాట్లాడింది ఈ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన దాంట్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నది ప్రధానమైన ఎజెండాగా ఈ పాలసీ తయారైంది. అంటే శిశు తరగతి నుంచి, అంటే ప్రీ ప్రైమరీ తర్వాత అక్కడి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో ఉండాలి, తెలంగాణ పబ్లిక్ స్కూల్గా దానికి నామకరణం చేయాలన్నది ఆయన ఆలోచన. అందులో భాగంగా వీళ్ళు ఆరుట్ల దగ్గర ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. సో అక్కడ వాళ్ళు స్ట్రెంత్ కూడా పెరిగింది అక్కడ. సో అట్లాంటి స్కూల్స్ రాష్ట్రం అంతా పెట్టాలి, ప్రతి మండలంలో పెట్టాలి. ఇగో మండల్స్ విత్ టోటల్ పాపులేషన్ బిలో 20,000 షెల్ హ్యావ్ మినిమం ఒక టీపీఎస్ ఉండాలి. 20,000కు లోపల 20,000 జనాభా ఉంటే ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ని పెట్టాలి. ఒకవేళ 20,000 to 40,000 పాపులేషన్ ఆ మండల్లో ఉంటే 2 పెట్టాలి. 40 to 60,000 అంటే 3 టీపీఎస్లు పెట్టాలి. 60 to 80,000 ఉంటే 4 టీపీఎస్లు పెట్టాలి. మండల్స్ విత్ టోటల్ పాపులేషన్ అబోవ్ 80,000 ఉన్న వాటి దగ్గర 5 తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలి. సో దీన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవాలి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏమో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమో కడతామని దాదాపు చెప్పబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏడా చక్కగా పని అయింది లేదు, ఏమీ లేదు. ఎందుకంటే బడ్జెట్ ఏది, తెలంగాణలో విద్యకి బడ్జెట్ ఏది? 3 లక్షల కోట్ల బడ్జెట్లో 7%కి మించి బడ్జెట్ కేటాయిస్తలేం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో, కనీసం బీహార్, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలు కొంత బెటర్గా ఖర్చు పెడుతున్నాయి. ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు మొన్న లాస్ట్ గవర్నమెంట్ అయితే 25% పెట్టింది. ఏ గవర్నమెంట్ తీసుకున్నా యావరేజ్గా 8 to 9% ఆ పైనే పెడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు రికమెండ్ చేశారు ఎంత, మినిమం ఒక 15% అయినా పెట్టాలి బడ్జెట్ అని. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. వీళ్ళు 18% అన్నారని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 15% బడ్జెట్ కేటాయిస్తామని. అది కూడా అమలు చేయలే. ఇప్పుడు టీపీఎస్లు అన్నీ అమలు కావాలి, టీపీఎస్ స్కూల్ పెట్టాలి అని అంటే ఇది ఓన్లీ ప్రకటనకే పరిమితమైంది. అసెంబ్లీలో కూడా వీళ్ళు ఏం చేశారు, ఒక 0.5% ఏమో మళ్ళీ లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ పెద్ద కొంత తేడా వచ్చింది. అది కూడా వాళ్ళు కడతామన్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకే పోయింది. సో మరి ఎక్కడ బెడిసింది వీళ్ళ వ్యవహారం? ఈ టీపీఎస్ స్కూళ్ళ అమలు అన్నది పక్కకి వెళ్ళిపోయింది. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో ఇంకొక ప్రధానమైన అంశం, అంటే ఈయన రిజైన్ చేయడానికి ఇంకొక ప్రధానమైన కారణం నాకు అనిపిస్తున్నది, ఇంటర్మీడియట్ విద్యని స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలి అన్నది ఒక ప్రధానమైన రికమెండేషన్. ఇందులో ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోబోతున్నాడన్న వార్తలు వచ్చినాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఏం జరిగిందో మరి, ఏ ప్రైవేట్ కాలేజీలు ముఖ్యమంత్రితో లాలూచి కాలేజీలతో లాలూచిబడ్డరా, ఏం జరిగిందో శ్రీ చైతన్య నారాయణతో తెలియదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈ ఇయర్ మేము చేయట్లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏ దేశంలో చూసినా, మన దేశంలో చాలా రాష్ట్రాల్లో 10th క్లాస్ +2 అంటే ఇంటర్మీడియట్ వరకు ఒకే స్కూల్ ప్రాంగణంలో ఎడ్యుకేషన్ ఉన్నది. మరి మన దగ్గర ఆ రికమెండేషన్ తెలంగాణ విద్యా కమిషన్ చేస్తే మరి ఆ రికమెండేషన్ ఈ ఇయర్ ఎందుకు అమలు చేయలే? దానికి అధికారులు డిలే చేసిరని వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేసిరు. కానీ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రైవేట్ కాలేజీలు నష్టపోయే ప్రమాదం ఉందని దాన్ని ఆపేసినారు. ఎవరో ఒకరిద్దరు బయట ధర్నాలు చేస్తాం, మెడలు వంచుతాం అనగానే ఈయన మెడలు ఉంచేసిండు ఆల్రెడీ. సో అది కూడా ఒక ప్రధానమైన కారణం. అంటే నేను ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ప్రభుత్వం ఫాలో కావట్లేదు అన్న ఒక లైన్ కాయిన్ వచ్చినట్టుగా కనబడుతున్నది. ఇదొకటైతే అన్నింటికంటే మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది ఇక్కడ కనబడుతున్నది. ఏం జరిగింది? ఇప్పుడు ఈ విద్యా కమిషన్ ఒకవైపున ఉండంగానే ఆయన ఎవరు, కేశవరావు ఆధ్వర్యంలో ఒక కమిటీ అని వేసిరు. ఏదో ఒక కమిటీ వేసిరు, మీకు రీసెంట్గా గమనిస్తే ఒక కమిటీ వేసిరు. ఏమన్నాడు ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కేకే కమిటీకి మేము దాన్ని పంపిస్తున్నాము, కేకే కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా దాన్ని అమలు చేస్తాం అన్నాడు. జనరల్గా ఒక కమిషన్ అనేది, కమిషన్ వేరు, కమిటీ వేరు. కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి కమిషన్ ఇది. కమిటీ ఏమో ప్రభుత్వం, ఈ కమిటీ అనేది ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఇది ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు జనరల్గా, ఇప్పుడు ఇక్కడ మురళీ గారు అంటే తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, కమిషన్ ఇచ్చినటువంటి ఈ తెలంగాణ
ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, ఈ రిపోర్ట్ని నేరుగా క్యాబినెట్లో పెట్టాలి. క్యాబినెట్లో పెట్టాలంతే. క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా, తిరస్కరిస్తుందా తర్వాత. నేరుగా ఈ కమిషన్, ఇది రాజ్యాంగబద్ధ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని నేరుగా క్యాబినెట్లో పెట్టాలి. క్యాబినెట్లో పెట్టలే మన ముఖ్యమంత్రి. క్యాబినెట్లో పెట్టకుండా ఏం చేసిండు, ఈ రిపోర్ట్ని కమిటీకి అప్పచెప్పిండు. మీరు రికమెండేషన్స్ మరి ఇది అవునా కాదా, ఏం చేయాలన్న దాని మీద మీరు డిసైడ్ చేస్తారు. ఎవరు దీనికి సలహాదారుడు? కేకే. సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. కేశవరావు చేతిలో పెట్టారు. ఇది ప్రొసీజరల్గా ఇది చాలా బ్లండర్. మేబీ అది కూడా ఆయనలో ఒక కోపం రావడానికి కారణమై ఉంటుంది. మీరు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టాలి, క్యాబినెట్ అప్రూవ్ చేసి దాన్ని అమలు చేయాలి. ఒకవేళ ఇది క్యాబినెట్ మీకు ఇష్టం లేకపోతే దాన్ని తిరస్కరించాలి. కానీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ నేరుగా క్యాబినెట్లో పెట్టకుండా కమిటీ చేతిలో పెట్టి ఆయన్ని అవమానించినట్టుగా కనబడుతున్నారు. అంటే టోటల్ రిపోర్ట్నే అవమానించారు. ఇది ఒక ప్రధాన కారణం కింద కనబడుతున్నది నాకు తెలిసి. అండ్ ఇంటర్మీడియట్ ఒకటి మెయిన్ రీజన్. ఇంకొకటి ఉంది ఇందులో. ఇంకొకటి ఏంటి అంటే 5th క్లాస్ ప్రీ ప్రైమరీలో కూడా 5th క్లాస్ వరకు కమిషన్ ఏం చెప్పింది, ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఏది వీళ్ళ రికమెండేషన్స్. కానీ ఇప్పుడు కేకే కమిటీ ఆలోచన ఏంటంటే 5th క్లాస్ వరకు తెలుగు మీడియం ఉన్నా ఏం కాదు, తెలుగు మీడియం పెట్టాలని. అంటే మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలా, మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోవాలా. అసలు కేశవరావు తెలుగు మీడియం ఉండాలంటున్నట. కేశవరావుకి తెలుగు వస్తుందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడో చదువుకున్నోడివి, అప్పటికిప్పటికి జనరేషన్ దాదాపు 4-5 జనరేషన్ల గ్యాప్ ఉన్నది. నువ్వు అప్పుడు చదువుకున్నోడివే నీకు తెలుగు చక్కగా రాదు. మరి ఇప్పుడున్న పిల్లలకి నువ్వు తెలుగు ఖచ్చితంగా, తెలుగుని అవసరమైతే ఒక సబ్జెక్ట్ కింద కంపల్సరీ చేయండి. కానీ ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వస్తున్నది? సో ఇది కూడా ఒక ప్రధాన కారణం కింద ఈ రికమెండేషన్ని కూడా వైలేట్ చేసేటువంటి, అంటే దాన్ని పక్కన పెట్టేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతున్నది. సో కాబట్టి ఆయన ఇవన్నింటి పరిణామాల నేపథ్యంలో కొంత ఇబ్బంది పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి, టీపీఎస్ స్కూళ్ళకి సంబంధించిన బడ్జెట్ పెద్దగా కేటాయింపులు లేవు. అసలు ఇది పెట్టరా చేస్తారా అనేది కూడా గ్యారంటీ లేదు. నేను చాలా సందర్భాల్లో మురళీ సార్తో మాట్లాడినప్పుడు కూడా ఇది అయ్యేటట్టు లేదు సార్, ఇది వాళ్ళకి అసలు ఆలోచనే లేదు కదా. మేనిఫెస్టోలో 15% అన్నారు, కనీసం 10% బడ్జెట్ కూడా లేదు. మరి ఏమీ లేని ఇదంతా ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఇంపాసిబుల్ కదా. కాబట్టి ఆయన ఇది ఇంకా సైలెంట్గా ఉండి ముందుకు పోతే నా మీదకి వస్తట్టున్నది, అనవసరంగా జనం తిడతారనుకున్నారో ఏమనుకున్నారో మొత్తానికి రిజైన్ చేసి పడేసినారు. ఇది ఆయన రెసిగ్నేషన్ లెటర్. ఇది మరి ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో అన్నది చూడాలి. మేబీ నేను అనుకోవడం, మరి నేనైతే ఫోన్ చేసే ప్రయత్నం చేసినా కానీ ఆయన లిఫ్ట్ చేయట్లేదు. సో సడన్గా మరి రెస్పాండ్ అవ్వడానికి కొంత సమయం పడుతుండొచ్చు. ఆ మెంబర్స్ కూడా చేసే ప్రయత్నం చేసిన, ఎవరైతే ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు చేసే ప్రయత్నం చేసిన, సో వాళ్ళు కూడా లిఫ్ట్ చేయట్లేదు. మరి గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో కొంత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంత మార్చే ప్రయత్నం చేసిండు కదా. మరి ఇట్లాంటి వాళ్ళని వాడుకోవచ్చు కదా. ఇదే కేసీఆర్ని, ఇదే రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని వాడుకోలేకపోయినా ఎందుకు అని మాట్లాడిన మీరే, మీకు అవకాశం ఉన్నప్పుడు మరి మీరెందుకు వాడుకోవట్లేదు ఇట్లాంటి వాళ్ళని? సో ఇది పరిస్థితి. చూద్దాం మరి ఆయన రెస్పాండ్ అయితే అసలు కారణాలు ఏంటి, ఏం మాట్లాడబోతున్నారు అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.